క్రీస్తుని నమ్మిన ఏ ఒక్కరూ కూడా మేము అనాథలము, మేము ఒంటరి వారం, లేనివారం అని అనుకోకూడదు. మన పరలోకపు తండ్రే మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన మన ఆత్మలకు తండ్రి, శరీరానికి తండ్రి ఉన్నట్లుగా ఆత్మకు కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనల్ని ఎప్పుడూ ఆదరిస్తాడు. ఒక తల్లి ఒక తండ్రి వారిని ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తానన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టును అన్నాడు. నిన్ను సృష్టించిన వాడే నీకు యజమానుడు, నువ్వు దుఃఖపడవద్దు అంటున్నాడు. అందువలన కష్టాల కడల్లో కొట్టుకొని పోతున్నటువంటి వారికి నీ కష్టాల్లో, నీ దుఃఖంలో నీ సహాయకుడిగా నీ దేవుడు తోడైన నీకు నడిపిస్తానంటున్నాడు. కన్నీరు కారుతుందా నీ కళ్ళల్లో నుంచి? దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొని కన్నీటి బాష్పములు తుడిచివేస్తానని ప్రభువు సెలవించాడు. దరిద్ర స్థితిలో ఉన్నావా? పెంట కుప్పల మీద నుంచి దీన దరిద్రులను లేవనెత్తుతానని చెప్పిన దేవుడు మన దేవుడు. ఏకాంగిగా ఉన్నావా? వివాహం అవ్వాల్సి ఉంది, అవ్వలేదా? అవ్వలేదు, వాళ్ళు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారని ఆ మాటలు నెమరు వేసుకుంటూ కృంగి కృషించిపోవటం కన్నా వాగ్దానాలు పలకండి. ఏకాంగులను సంసారులుగా చేయవాడు. గర్భఫలం లేదని దుఃఖంతో ఉండటం కన్నా మరి మూయబడిన గర్భమును తెరచువాడు ఆయన. సంతులేని ఇల్లాలను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా చేయవాడు. వాగ్దానాలు నమ్మండి. ఆ దేవుని యందు ఉంచిన నిరీక్షణని ఎన్నడూ సిగ్గుపడినవారు.